ఈ నెల 19వ తేదీ కార్తీక మాసంలోనే అత్యంత పరమ పవిత్రమైన రోజు కోటి సోమవారము. ఈ రోజున మనము కార్తీక మాసంలో ఒక విశిష్టవంతమైన ఒక పవిత్రవంతమైన రోజు గురించి తెలుసుకుందాము. ఈ ఒక్క రోజు ఆచరిస్తే కోటి సోమవారాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుంది. అదే కార్తీక సోమవారంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజు. అవును, కార్తీక మాసంలో ఏ రోజు అయితే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ యొక్క రోజును కోటి సోమవారం అంటారు. ఈ యొక్క కోటి సోమవారం అని ఎందుకు అంటున్నాము అంటే గనక కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజుని కార్తీక మాసంలో సోమవారం నాడు మనం ఈ విధంగా చేస్తే గనక కోటి సోమవారాల యొక్క పుణ్య ఫలితం లభిస్తుందని అర్థము. ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు, కోటి సోమవారం అంటే సోమవారం కాదు కదా అని. కానీ ఈ యొక్క కోటి సోమవారాన్ని ఏ రోజైనా జరుపుకుంటామో, ఏ రోజైనా రావచ్చు. కానీ కార్తీక మాసంలో ఆ రోజు శ్రవణ నక్షత్రం అయి ఉండాలి. ఈసారి నవంబర్ 19వ తేదీ ఆదివారం ఈ యొక్క కోటి సోమవారం వచ్చింది. ఈ రోజు శ్రవణ నక్షత్రము నవంబర్ 19వ తేదీ 12:07 AM కి మొదలై రాత్రి 10:48 PM వరకు ఉంటుంది. అంటే నవంబర్ 19వ తేదీ మొత్తం కూడా శ్రవణ నక్షత్రం ఉంది. కావున నవంబర్ 19వ తేదీన ఈసారి అందరూ కూడా కోటి సోమవారం జరుపుకుంటున్నారు. ఈ యొక్క కోటి సోమవారం తిథి నాడు మనం ఏదైతే చేస్తామో కోటి సోమవారాల ఫలితం వస్తుంది. అయితే కోటి సోమవారం తిథి నాడు ఈ దీపాన్ని వెలిగిస్తే గనక మనకి కోటి సోమవారాల పుణ్య ఫలితం ఇస్తుంది. అలాగే కోటి సోమవారం తిథి నాడు మనం దానం చేస్తే గనక కోటి సోమవారాల దాన ఫలితం అందజేస్తుంది. అలాగే మనకు ఏమిటంటే మనం చేసే జపం, తపం, పూజ, అర్చన, దానము, ఉపవాసం, జాగరణ ప్రతి ఒక్కటి కూడాను కోటి సోమవారాల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అంతటి విశిష్టత కలిగినది ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారము. పౌర్ణమి ముందుకు వచ్చే శ్రవణ నక్షత్రం తిథి నాడు ఈ కోటి సోమవారం వస్తుంది. అది ఏ వారమైనా కానివ్వండి, అది కోటి సోమవారం పుణ్య ఫలితం వస్తుంది. ఈ రోజున కోటి సోమవారాల ఫలితం ఇస్తుంది కాబట్టే దానికి కోటి సోమవారం అనే పేరు వచ్చింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం తిథి నాడు మనం చేసే పూజ లేదా మనం వెలిగించే దీపము, అదే విధంగా ఒక ఉసిరి దీపము లేదా మనం చేసే దానము, అలాగే మనం చేసే ఉపవాసం, ఇవి అన్ని కూడాను శివకేశవులకు ఇరువురికి అంది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రమే చెప్తుంది. అందుకే దీనిని కోటి సోమవారం అని పిలుస్తారు. ఇది సోమవారం కాదు, పౌర్ణమి తిథి నాడు ముందు వచ్చే శ్రవణ నక్షత్రం తిథి నాడు మనం కోటి సోమవారంగా పిలుస్తాము. ఈ కోటి సోమవారం తిథి నాడు తెల్లవారుజామున లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని తులసి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోతే గనక తులసి కోట దగ్గర కూడా దీపాన్ని పెట్టవచ్చు. ఈ రోజున విశిష్టంగా ఉసిరికాయ దీపాలు పెడతారు. ఉసిరికాయలు తొలచి ఆవు నేతిలో ముంచిన దీపాలు వెలిగిస్తారు. తెల్లవారుజామునకు ముందు వెలిగించే దీపాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు చెందుతాయని, శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడని శాస్త్రం చెప్తుంది. ఆ విధముగా తులసి చెట్టు వద్ద ఉసిరి కొమ్మను ఉంచి ఉసిరి దీపాలు కాని, ఆవు నేతి దీపము కాని లేదా నువ్వుల నూనె దీపాన్ని కాని వెలిగించడం ద్వారా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహావిష్ణువు ఆ యొక్క దీపాన్ని స్వీకరిస్తాడని చెబుతూ ఉంటారు. అలాగే దీపాలయానికి వెళ్లి ఈశ్వర అభిషేకాలు చేయించుకోవాలి. అలాగే ఈశ్వర పూజ, దీపారాధన గావించాల్సి ఉంటుంది. అది ఈశ్వరుడికి చెందుతుంది. ఈ కోటి సోమవారం తిథి నాడు విశేషించి సాయంత్రం పూట చేస్తారు. మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామికి సాయంత్రం పూజ గావిస్తూ ఉంటారు. మహావిష్ణువును తులసి దళంతో పూజ చేస్తారు. తులసి మాల వేయొచ్చు లేదా ఒక్క తులసి దళాన్నైనా స్వామికి సమర్పించాలి. అలాగే విశిష్టించి సుగంధ ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. కనీసం కర్పూరమైన స్వామి వద్ద చల్లటమో, స్వామి పీఠం వద్ద కర్పూరం రాయడమో ఇలాంటివి కూడా చేస్తారు. అలాగే నైవేద్యంగా యాలుకలు సమర్పిస్తారు. యాలుకలు పంచదార కలిపిన ప్రసాదాన్ని ఈ కోటి సోమవారం తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి
ప్రసాదంగా యాలుకలు పంచదార కలిపినది స్వామివారికి ప్రసాదంగా నివేదించాల్సి ఉంటుంది. ఇక ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. చాలా మంది ఉసిరి దీపాలు లేదా 108 దీపాలు లేదా పిండి దీపాలు ఆ రోజున వెలిగించుకుంటారో ఈ యొక్క కోటి సోమవారం తిథి నాడు మీకు తోచింది పంచిపెట్టడం చేయాలి. ఈ రోజున వీలైన వారు ఉపవాసం చేయడమో లేదా వంటిపూట భోజనంతో ఉపవాసం చేయొచ్చు. అలాగే పసుపు కుంకుమ పండ్లు తాంబూలం ఏమైనా ఈ రోజున దానంగా ఇస్తే గనక చాలా విశిష్ట పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. మామూలు రోజుల్లో కంటే కూడాను ఈ రోజున చేసే ఏ కార్యక్రమమైనా కోటి సోమవారాల పుణ్య ఫలితం వస్తుంది. ప్రత్యేకించి ఉసిరి దీపాలు పెట్టుకోవాలి అనుకునేవారు ఈ కోటి సోమవారం తిథి నాడు ఉసిరి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి శివకేశవులు ఇరువురిని పూజించినట్లు అవుతుంది. ఈ కోటి సోమవారం తిథి నాడు మన శక్తి కొలది 2 దీపాలు లేదా 13 దీపాలు లేదా 9 దీపాలు 21 దీపాలు 64 దీపాలు లేదా 108 దీపాలు ఇలా ఈ రోజున దీపాలు పెట్టుకోవచ్చును. ఈ యొక్క దీపాలను ఉసిరి దీపాలు లేదా ఆవు నేతి దీపాలు పెట్టుకోవచ్చును. పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చును. ఈ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా సరే మీ ఇంట్లో దేవుని గుడిలో శివకేశవులు ఇద్దరి ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా సరిపోతుంది. మీకు కోటి సోమవారాలు దీపం వెలిగించినంత పుణ్య ఫలితం వస్తుంది. ఈ యొక్క కోటి సోమవారం తిథి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం వస్తుంది. ఈ రోజు శివాలయ దర్శనం, అభిషేకం, ఉపవాసం, దీపారాధన, ఆకాశ దీప దర్శనము, దానాలు చేస్తే గనక ఆ యొక్క ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్రమే చెప్పడం జరిగింది. ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలమందు భక్తులు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకొని శివాలయానికి వెళ్లి మరొకసారి ఈశ్వర దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. శివాలయంలో దీపారాధన చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే గనక కోటి సోమవారాల ఉపవాస ఫలితం దక్కుతుందని శాస్త్రం చెప్తుంది. 4 సోమవారాలు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండడం ఎంతో ఉత్తమం. ఇలా ఈ రోజున ఉపవాసం చేసేవారు ఓం నమ శివాయ అని అనుకుంటూ ఈ రోజు అంతా కూడా శివనామ స్మరణతో ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండి ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఈ రోజున మీరు శివాలయంలో ప్రదోష కాలంలో మీరు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే సరిపోతుంది. మీకు ఉన్న అన్ని పాపాలు తొలగిపోతాయి. ఇక ఈ రోజు నుంచి కూడాను మీకు అదృష్టమే అదృష్టం, పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే మహాపుణ్యం వస్తుందో తెలుసుకుందాము. శివునికి ప్రీతికరమైన వృక్షము బిల్వ వృక్షము. అలాంటి మారేడు ఆకు తీసుకుని వచ్చి మారేడు ఆకులపై దీపాన్ని మీరు వెలిగించినట్లయితే గనక ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ యొక్క కోటి సోమవారం తిథి నాడు ఇలా దీపాన్ని వెలిగించండి. మారేడు వృక్షం ఎంతో పవిత్రవంతమైనది. దేవాలయాల్లో ఇది కనిపిస్తుంది. మారేడు ఆకులు 3 కలిసి శివుని 3 కన్నులుగా ఉంటాయి. అంతే కదండి, త్రిశూలానికి సంకేతము. ఆ మహాశివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. మహాశివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించడం ఎంతో శ్రేష్ఠకరము. అలాంటి ఈ మారేడు ఆకు తీసుకుని వచ్చి దీనిపై 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. ఇక మీరు చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఈ దీపాన్ని సాయంత్రం 6 నుంచి 7 మధ్య వెలిగించాలి. శివాలయంలో ధ్వజస్తంభం వద్ద కానీ నందీశ్వరుడి వద్ద కానీ ఈ దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ముందుగా అష్టదళ పద్మాన్ని వేసి అందులో తమలపాకు ఉంచండి. దానిపై మారేడు దళాన్ని ఉంచి అప్పుడు మట్టి ప్రమిదను పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆవు నేతితో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మీకు అంతా శుభమే కలుగుతుంది. ఇలా ఈ కోటి సోమవారం తిథి నాడు చేస్తే గనక కోటి సోమవారాలు 365 వత్తుల దీపాన్ని వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కోటి సోమవారాన్ని వదలకుండా శ్రవణ నక్షత్రంతో కూడుకుని వచ్చిన ఈ కోటి సోమవారం తిథి నాడు ఒక్క దీపాన్నైనా వెలిగించండి. ఇలా ఈ కోటి సోమవారం తిథి నాడే శ్రీ మహావిష్ణువు శివుణ్ణి కొలిచి శ్రీ సుదర్శన చక్రాన్ని పొందాడని పురాణం చెబుతూ ఉన్నది.